బ్రేకింగ్ న్యూస్ మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కాబోతోంది. అయితే ఈ సమావేశంలో మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలను తీసుకోబోతోంది. ప్రధానంగా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులకు ఆమోదం లభించబోతోంది. ఈ సమావేశంలో ఇక ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపబోతోంది కేబినెట్. ఈ పెట్టుబడులతో 2,63,000 మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయి. నెల్లూరు జిల్లా రామాయపట్నంలో 6,000 ఎకరాల్లో 96,862 కోట్ల పెట్టుబడులతో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. విశాఖపట్నంలోని మిలీనియం టవర్స్ లో 2,08,280 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్ 80 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. ఇవాళ జరగబోయే ఏపీ కేబినెట్ భేటీకు సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ కేబినెట్ లో వేటిపై ఆమోద ముద్ర పడే అవకాశం ఉందనుకోవచ్చు, వేటిపై చర్చించే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు, అప్డేట్స్ ఏంటి? సతాజ్ మొత్తం మీద చూసుకుంటే మరికొద్ది సేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షన ఏపీ కేబినెట్ భేటీ జరగబోతోంది. ఎస్ఐబి ఆమోదించిన 1,63,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పన్నులకి పెట్టుబడులకు ఆమోదం తెలబోతుంది. తద్వారా 2,63,000 మందికి ఉపాధి అవకాశాలు కలిగించబోతుంది. దాదాపుగా 6-7 జిల్లాలకు సంబంధించి ప్రాజెక్టులకి ఆమోద ముద్ర తెలుపుతూ కేబినెట్ ఆమోదం తెలబోతుంది. ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరు జిల్లా రామాయపట్నంలో 6,000 ఎకరాల్లో 96,242 కోట్ల పెట్టుబడితో బీపీఎల్ భారీ పెట్టుబడి ఏర్పాటు జరగబోతోంది. విశాఖపట్నం మిలీనియం టవర్స్కి సంబంధించి 2,08,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో టీసీఎస్కి 80 కోట్ల రూపాయలతో ఆమోదం తెలబోతుంది. సత్యసాయి జిల్లా గుమ్మిడిపల్లి అజాద్ మొబైలిటీ ఇండియా లిమిటెడ్ సంస్థకి ఎలక్ట్రిక్ 3-వీలర్కి సంబంధించి ఆమోదం తెలబోతోంది. అనకాపల్లి జిల్లా రాంపల్లిలో 106 ఎకరాల్లో బాలాజీ యాక్షన్ బిల్డర్ ప్రైవేట్ లిమిటెడ్కి 1,174 కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడులు ఆమోదం తెలబోతోంది. రాష్ట్రంలో కొత్తగా 5 సంస్థల క్లీన్ ఎనర్జీ కింద 83,000 పెట్టుబడులకి, అంటే దాదాపుగా ఎప్పుడు లేని రీతిలో 83,000 కోట్ల రూపాయల పెట్టుబడి కేబినెట్ ఆమోదం తెలపబోతోంది. అలాగే ఎంఆర్ గ్రీన్ అమోలియన్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి కూడా 12,000 కోట్ల రూపాయలకి కేబినెట్ ఆమోదం తెలబోతోంది. అలాగే జూన్ కొకోరియల్ గ్రేడ్ హల్బ్రేజన్ పొల్యూషన్ లిమిటెడ్ వారికి కాకినాడకు సంబంధించి 2,000 కోట్లతో 40 ఎకరాల 2 మెగావాట్లకు సంబంధించిన ఉత్పత్తికి అక్కడ కూడా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. కర్నూలు జిల్లా హొసూరు వద్ద కూడా హంబీకోట టవర్ ప్రాజెక్టుగా ఎనర్జీ గ్రీన్ 1,500 ఎకరాల్లో 2,000 కోట్ల రూపాయల పైగా పెట్టుబడులకి అక్కడ కూడా ఆమోదం తెలపబోతోంది. అలాగే వైఎస్ఆర్ జిల్లా కడపకు సంబంధించి కూడా మైలవరం, కొండాపురం, నంద్యాల జిల్లాలో కొమిలిగుంటలో క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్లకి 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కేబినెట్ ఆమోదం తెలబోతోంది. దీంతో పాటుగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్కి సంబంధించి అంచనాలు తయారు చేయడంతో పాటు రాజకీయపరమైన అంశాలు, అలాగే మహిళలకు సంబంధించి తల్లికి వందనం పథకం, అలాగే మహిళలకు ఉచిత బస్సు, ఈ 2 పథకాలు ఎప్పటి నుంచి అమలు చేయాలి, ఎప్పటి నుంచి ఆచరణలో తీసుకురావాలి, దానికి సంబంధించిన సాధ్యాలు ఏమిటనే దానికి సంబంధించి కూడా కేబినెట్ చర్చించబోతుంది. ఇటీవల కాలంలోనే ఉచిత మహిళలకు సంబంధించి మహిళలకి బస్సుకు సంబంధించి కూడా కేబినెట్ ఉపసంఘం వేయడం జరిగింది. ఆ ఉపసంఘం ఆయా రాష్ట్రాల్లో పర్యటించి దానికి సంబంధించి నివేదికను తయారు చేశారు. ఆ నివేదికను కూడా ఈరోజు కేబినెట్ ముందు ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.